కేంద్ర మంత్రుల రాయబారం విఫలం, డిప్యూటీ స్పీకర్ ఇవ్వాలని విపక్షం పట్టు, అంగీకరించని ఎన్డీఏ మిత్రపక్షానికి సభాపతి పదవి. సో మళ్ళీ ఓం బిర్లా గారే మరి స్పీకర్గా ఉండబోతున్నారు లోక్సభ పార్లమెంట్లో. ఇక మరిన్ని విషయాలకు వస్తే ఇందాక మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. ఢిల్లీలో మహిపాల్ రెడ్డి హఠాత్తుగా ప్రత్యక్షమైన ఎమ్మెల్యే కేసీఆర్తో సమావేశానికి డుమ్మా. ఆయన పార్టీ మారుతున్నారని ప్రచారం, కోర్టు పని మీదే ఢిల్లీకి అంటూ వివరణ. ఈయన ఏ పార్టీలకు పోతే ఆ పార్టీకే దరిద్రం పట్టుకుంటుంది ఇక డైరెక్ట్ చెప్పాలంటే. విపక్ష నేత రాహుల్ ప్రొటెం స్పీకర్కు సోనియా లేఖ ఆమోదం. 10 ఏళ్ల తర్వాత లోక్సభలో ప్రతిపక్ష నేత 16 రోజుల యోచన తర్వాత రాహుల్ ఓకే. విపక్ష నేతకు కీలక పార్లమెంటరీ అధికారాలు, ఎన్నికల కమిషనర్లు, సమాచార కమిషన్, సిబిఐ విజిలెన్స్ చీఫ్ నియామకాల్లో పాత్ర. లోక్సభలో మంగళవారం రాజ్యాంగ ప్రతితో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేస్తున్న రాహుల్ గాంధీ అయితే నిన్న అక్బరుద్దీన్ ఓవైసీ ఎంపీగా ప్రమాణం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేసిండు. కీలక వ్యాఖ్యలు చేసిండు. జై పాలిస్తానా అని చెప్పి అక్బరుద్దీన్ ఓవైసీ చేయడం అనేది లోక్సభ పార్లమెంట్లో దుమారం లేపింది. సో ఈ అందరూ కూడా గొడవ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా రికార్డ్స్లో లేకుండా చేయాలని చెప్పి కూడా కోరిండ్రు. అంటే చూడండి, బహిరంగంగానే ఎంత అహంకారంకి పోయి ఎటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మన దౌర్భాగ్యం ఏంటంటే అటువంటి వ్యాఖ్యలు చేస్తుంటే కూడా మనం అందరం కూడా ఊరుకోవాల్సినటువంటి పరిస్థితి, ఎవరు కూడా ముందుకెళ్ళలేనటువంటి పరిస్థితి. మరి ఏం చేస్తాం? అండ్ ఒక రకంగా చెప్పాలంటే ముందుగా మనం మాట్లాడాలంటే హిందువులకు హిందువులే శత్రువులు, వేరే ఎవరో కాదు. ఏదైనా జరిగినప్పుడు అందరు ఐకమత్యంతో ఇక్కడ కలిసి ముందరికెళ్ళినటువంటి పరిస్థితి. ఇక దీని గురించి ఎన్ని మాట్లాడినా మళ్ళీ సెన్సేషన్ అవుతుంది. నెక్స్ట్, ఎమర్జెన్సీ మైండ్ సెట్ ఇంకా పోలేదు. ఆ చీకటి రోజుల్లో దేశాన్నే జైలుగా మార్చారు. 356 అధికారులను ఎడాపెడా ప్రయోగించారు. రాజ్యాంగాన్ని అణిచివేశారు, స్వేచ్ఛ హరించారు. అలాంటి వారు రాజ్యాంగంపై ప్రేమ ప్రకటిస్తారా? కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ ధ్వజం. వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకు గతం తవ్వుతున్నారు. మాట్లాడేదానికి భిన్నంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఏ అంశంలోనూ కూడా ఏకాభిప్రాయం తీసుకోలేదు. తిప్పికొట్టిన ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే. వెంకయ్య ఇంటికి మోదీ, పలు అంశాలపై ఇద్దరు నేతల చర్చలు. దేశ ప్రగతిపై వెంకయ్య వివేకం బేష్. ప్రధాని వెంకయ్యకు పుష్పగుచ్చం అందజేస్తున్న ప్రధాని మోదీ. దేశంలో ఎమర్జెన్సీ విధించిన వారికి రాజ్యాంగంపై ప్రేమ ఉందని ప్రకటించే హక్కు లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. కాంగ్రెస్కు ఇప్పటికీ ఆ మైండ్ సెట్ పోలేదని ధ్వజమెత్తారు. 1975వ సంవత్సరంలో జూన్ 25న ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అత్యవసర పరిస్థితి విధించిందని ఆయన మంగళవారం ఎక్స్లో పేర్కొన్నారు. ఆ చీకటి రోజుల్లో దేశాన్నే జైలుగా మార్చారని, రాజ్యాంగాన్ని అణిచివేశారని, ప్రాథమిక స్వేచ్ఛ లేకుండా చేశారని చెప్పి గుర్తు చేశారు. ఎన్నికైన ప్రభుత్వాలను రద్దు చేసే 356 అధికరణను ఎడాపెడా ప్రయోగించారని, పత్రికా స్వేచ్ఛను నాశనం చేయడానికి బిల్లు తెచ్చారని, సమైక్య విధానాన్ని నాశనం చేశారని, రాజ్యాంగాన్ని ప్రతి దశలో ఉల్లంఘించారని దుయ్యబట్టారు. రాజ్యాంగంపై అమిత ప్రేమ ఉందని పైకి చెబుతూ దానిపై ఉన్న ఏహ్యా భావాన్ని నిజానికి దాచుకున్నారని ఆరోపించారు. ఇక్కడ జై సమ్మక్క, జై భద్రకాళి, జై తుల్జా భవానీ, జై యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి ప్రమాణ స్వీకారాల్లో తెలంగాణ ఎంపీల నినాదాలు. ఓఐసీ జై పాలిస్తాన నినాదం మీద నేను మాట్లాడాను. రికార్డుల నుంచి తొలగింపు, తెలుగులో ప్రమాణం చేసిన తమిళ ఎంపీ కె గోపీనాథ్. గ్రేట్ కదా, తమిళ ఎంపీ తెలుగులో ప్రమాణ స్వీకారం చేయడం అనేది చాలా మంచి విషయం.
అండ్ అదే రకంగా ఇక ఈ ఓవైసీ గురించి మనం ఎంత మాట్లాడినా ఎంత తిట్టినా అది వేస్ట్. భారతదేశంలో ఉంటూ భారతదేశ రాజ్యాంగాన్ని ఫాలో అవుతూ ఇక్కడ వేసినటువంటి ఓట్లతోటి గెలిచి తెలంగాణ కావచ్చు మొత్తం భారతదేశంలో ఉంటూ జై పాలిస్తాన్ అనడం ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు సబబు? సో ఇవన్నీ కూడా ఎంకరేజ్ చేస్తున్నామంటే మనలాంటి వాళ్ళందరిది 100% అది తప్పు. అండ్ అదే రకంగా ఒక విషయం ఎప్పటి నుంచో చెప్దామనుకుంటున్నా, రీసెంట్ టైమ్స్లో చాలా ప్రచారం జరుగుతోంది. మన గోమాతను సకల దేవతలు కలగలిపి ఉన్నటువంటి మన గోవును, మన ఆవును మన భారతదేశ యొక్క జాతీయ జంతువుగా ప్రకటించాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. సో దయచేసి మరి కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేయండి, కమెంట్స్ రూపంలో తెలియజేయండి మీ అభిప్రాయాలను. నిజంగా మన భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కలిసి గోవును అమితంగా పూజిస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక ఆవుని పూజిస్తే సకల దేవతలను పూజించినట్టుగా మన చరిత్ర చెప్తా ఉంది. సో మరి అటువంటి మన భారతదేశం యొక్క ఈ సంపద మన గోవు సంపదను మన జాతీయ జంతువుగా ఎందుకు ప్రకటించకూడదు అని ఒక్కసారి ఆలోచించాలి. అట్లనైనా ఆవుల్ని చంపేయడము, గోవుల్ని హింసించడం మాంటారు కదా. ఇప్పుడు ఎట్లనైతే కొన్ని తీసుకుపోయి జీవుల్ని ఇచ్చేయడం అనేది పెద్ద కేసులుగా పరిగణిస్తారో, ఆవుని మన గోవుని జాతీయ జంతువుగా ప్రకటించడంతో మరి ఎవరైనా సరే మన ఆవు జోలికి వెళ్తే మరి అట్లనైనా వాళ్ళకి శిక్ష పడుతుంది అని చెప్పి మరి బీజేపీ, ముఖ్యంగా నేను బీజేపీకి చెప్తా ఉన్నా, కేంద్ర ప్రభుత్వానికి చెప్తా ఉన్నా, మరి ఎందుకు మీరు మూడోసారి అధికారంలోకి వచ్చారు, మరి ఈసారి ఇదన్నా చేయండి, ఇది చేయండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా బీజేపీ వాళ్ళకి, కేంద్ర ప్రభుత్వానికి. అండ్ అదే రకంగా తెలంగాణ నుంచి మరిన్ని సీట్లు ఆశించాం, సీఎం రేవంత్ వద్ద సోనియా వ్యాఖ్య. ఎంపీల ప్రమాణ స్వీకారం వేదికగా